ఆదియోగి అయిన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడే సప్త ఋషులకు జ్ఞానబోధ చేశారని శివపురాణంలో చెప్పబడింది. ఆషాఢ పౌర్ణమి నాడే దత్తాత్రేయ స్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేశారని దత్త చరిత్రలో చెప్పబడింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు. వ్యాస మహర్షిని మనం ఆది గురువుగా కొలుస్తాం. వ్యాసుని పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాం. వేదాలను 4 భాగాలుగా విభజించి రచించి వేదవ్యాసుడయ్యాడు. ఇంతటి మహోన్నత విశిష్టత కలిగిన గురు పౌర్ణమి నాడు మనకు మార్గనిర్దేశం చేసి చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే మన గురువులను, అలానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే గురు పూజ్యులను మనం పూజించి సత్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందుదాం.